2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ప్రతి ఒక్కరు కూడా అంటే జాబ్ చేస్తున్నప్పటికీ ఆల్టర్‌నేట్ సోర్స్‌ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటారు. అది కూడా మనకి ఎప్పుడొస్తుంది ఆలోచన? ఎప్పుడైతే కంపెనీలో మనం చేస్తున్నప్పుడు మనకి సరిపోయిన జీతం వాళ్ళు ఇవ్వకపోయినా, ఇన్ని రోజులు నేను కంపెనీ కోసం చేశాను, అయినా వాళ్ళు మనకి గుర్తించకుండా, మన సాలరీ పెంచకుండా, మనం అడిగినా కూడా రెస్పాండ్ అవ్వకుండా ఇలా ఉంటున్నారు. ఇంకా ఈ కంపెనీ వద్దు, నాకంటూ నేను ఇండివిడ్యువల్‌గా స్టాండ్ తీసుకోవాలి అన్న ఆలోచన మనకి ఇక్కడి నుంచే వస్తుంది. ఇదే పునాది అని చెప్పొచ్చు. అలా ఎవరికైనా కూడా కంపెనీలో వాళ్ళ జీతాలు పెరగాలి అంటే మనము ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనలో ఏమైనా క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి అంటారా? లేదు అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మన ఇండివిజువాలిటీ మనం మెయింటైన్ చేసుకోవాలంటారా? జీవితంలో అందరికీ రాత్రికి నిద్ర రాకుండా చేసేది ఈ ఒక్క ప్రశ్న. ఎందుకంటే చెప్పుకోలేక, దాచుకోలేక, సరిపోలేక జీతం ఎగ్జాక్ట్లీ ఎవరితో షేర్ చేసుకోవాలి అన్న క్లారిటీ లేక, అండ్ అకౌంట్స్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, ఆర్ కంపెనీ ఎండి కానివ్వండి, అసలు ఎలా ఇంటరాక్ట్ అయ్యేసి నా వర్త్ నేను నిరూపించుకోవాలి అన్న విషయం తెలియాలి అంటే అందరూ ఏమనుకుంటారు అంటే చాలామంది ఏం చేస్తారంటే భయపడతారు, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, డిస్కరేజ్ చేస్తారు, డిప్రెషన్లో నువ్వు పోకపోతే నిన్ను నూకేస్తా అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. నిజంగా నేనేం ఆలోచించానంటే ఈ విషయంలో అసలు కావాల్సింది ఏంటి? మిమ్మల్ని అక్కడ సర్టిఫికెట్స్ చూసే తీసుకొని ఉంటారు, లేదంటే చాలా కంపెనీలో సర్టిఫికేట్స్ కూడా చూడరు, అది వేరే విషయం. మీరు ఏదైనా రెజ్యూమ్ తయారు చేస్తారో, ఓకే నేను ఇది క్వాలిఫికేషన్ ఉన్నానండి అని చెప్తారు, అండ్ ఆ సర్టిఫికేట్స్ లేదా మీ నమ్మకంతో కొంతమంది అయితే చదువు లేని వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకంటే కూడా చాలా స్మార్ట్గా ఉంటారు ఎంప్లాయీస్ అనమాట. సో అలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారు. కానీ అందరూ కూడా గ్రో అవ్వాలి లైఫ్లో. నేను ఎప్పుడు ఎక్కడ నా కెరియర్ గ్రోత్ ఆగిపోకూడదు, నేను నిరంతరంగా నేను ప్రయత్నిస్తూ ఉండాలి, నా ఫ్యామిలీకి నేను మంచిగా తోడ్పడాలి, వాళ్ళకి హ్యాపీనెస్గా చూసుకోవాలి, నేను నా రెస్పాన్సిబిలిటీ, నా హానెస్టీ, అట్ ద సేమ్ టైం నా లాయల్టీ నా కంపెనీకి నేను చూపించాలి, కంపెనీతో పాటు నేను గ్రో అవ్వాలి అని చెప్పేసి కలలు కంటారు. కానీ ఏం జరుగుతుంది? ది హార్డ్ ఫ్యాక్టర్స్, ది కైండ్ ఆఫ్ నెగటివ్ ఇష్యూ ఇస్ ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు ఈ విషయంలో. అయితే నేనేం ఆలోచించానంటే ఈ విషయంలో బాగా సర్చ్ చేశాను. లైక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మరి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళ గురించే మాట్లాడతారా అని చెప్పేసి అది కూడా చూసా. సో ఇక్కడ ఏం తేలిందంటే ఒక మనిషి క్యారెక్టర్, ఒక మనిషి డిసిప్లిన్, ఒక మనిషికి ఇచ్చే విలువ, అతని దగ్గర ఏదైతే హిడెన్ టాలెంట్ ఉందో దాన్ని బయటికి తీయలేక, లేదంటే అలాంటి టాలెంట్ ఉందని చెప్పేసి అతనికి ఆర్ ఆమెకి తెలియలేదు అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఒకటే మాట చెప్తాను, యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో అట్ ద రైట్ టైం. ఓకేనా? ఇది మీరందరూ కూడా చూడాల్సిన వీడియో, షేర్ చేసుకోవాల్సిన వీడియో, నేర్చుకోవాల్సిన వీడియో, ఇది మీ అందరి కోసం. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను శిరీష. సో ఇది ఒక బ్రాండెడ్ వాటర్ బాటిల్. ఓకేనా? ఈ బ్రాండెడ్ వాటర్ బాటిల్ నేను ఎవరు కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు ఈ కంపెనీ వాళ్ళు, నేను ముందే చెప్తున్నాను, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎగ్జాంపుల్ కోసం మాత్రమే వాడుతున్నాను. సో ఇప్పుడు ఒక కంపెనీ ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ వాటర్ ఇందులో పోసేసి సేల్ చేయాలి అంటే వాళ్లకు ఖచ్చితంగా వచ్చే ఖర్చు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న ప్యూర్ వాటర్, ఏదైతే మినరల్ వాటర్ అంటారో, సంథింగ్ అంటారో నాకు తెలియదు అది, బట్ ఇందులో ఉన్న వాటర్ మీరు డబ్బులు ఖర్చు పెట్టేసి తాగాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నమ్మకంతో కొంటారు, ఎందుకంటే మీకు ఈ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ప్రమోట్ ఎనీ బ్రాండ్ అగైన్. ఓకే, ఇందులో ఉన్న నీళ్ళకి ఆ కంపెనీ ఖర్చు పెట్టాలి, ఈ బాటిల్ షేప్ కోసము, ఈ బాటిల్ క్వాలిటీ కోసం ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా, దీనికి కావాల్సిన క్యాప్ ఏదైతే ఉందో వాటర్ లీక్ అవ్వకుండా దానికోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ నిజంగానే మంచి క్వాలిటీ వాటర్ బాటిల్ క్రియేట్ చేసింది, మ్యానుఫ్యాక్చర్ చేసింది అనే దానికి ఒక స్టిక్కర్ కావాలి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటేనే ఎవరన్నా కొంటారు. నా ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ బిజినెస్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. ఇది మీరు ఏం చేసినా కానీ ఇందులో నుంచి ఏ కాస్ట్ని కూడా మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ కాస్ట్లు ఇన్కర్ చేయాల్సిందే, అప్పుడే మీకు ఒక వాటర్ బాటిల్ అనేది తయారవుతుంది, అది మార్కెట్లో అమ్ముడుపోతుంది. నా ఇప్పుడు ఇదే వాటర్ బాటిల్ తయారు చేసిన తర్వాత ఇంకేం ఖర్చులు ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. కానీ దానికి మనము ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పమన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఈ ఎగ్జాంపుల్ నాకు అర్థం కాలేదు సార్, ఇది నా కెరియర్తో ఎలా సంబంధం కలుపుతుంది అని చెప్తున్నాను, ప్లీజ్ వెయిట్ చేయండి. నా
ఇప్పుడు దీనికి నేను వేరియబుల్ కాస్ట్ యాడ్ చేయాలి. అంటే దాదాపు ఒక ప్యాకేజింగ్ కావాలి, అంటే ఒక కార్టూన్ బాక్స్ ఉంటుంది కదండి, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ లారీలో ఫ్యాక్టరీ నుంచి పంపించాలి. అండ్ మూడోది వచ్చేసి మార్కెటింగ్ కాస్ట్, అంటే నేను టీవీలో యాడ్ ఇచ్చుకోవాలి, లేదంటే సేల్స్ మెన్ని పంపించాలి. నాలుగోది ఇందులో కొన్ని బాటిల్స్ పగిలిపోతే వేస్టేజ్ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ వేరియబుల్, అంటే నిజంగానే ప్రతిసారి ఇవన్నీ నాకు అవసరం పడవు. సో నేనేం చెప్తున్నాను అంటే ఈ రెండు ఆస్పెక్ట్స్ని మీరు ఎలా తీసుకోవాలంటే లైఫ్లో పాజిటివ్ అండ్ నెగటివ్. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, రెండోది వేరియబుల్ కాస్ట్. సో పాజిటివ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ యువర్ టాలెంట్ అనమాట. మీ దగ్గర పుట్టినప్పటి నుంచి కొన్ని టాలెంట్ ఉంటాయి, చదువుకున్న తర్వాత మీరు ఇంకా కొంచెం టాలెంటెడ్ అవుతారు, జాబ్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఇంకా టాలెంట్ అనేది చూపిస్తారన్నమాట. సో ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. అందరూ అనుకుంటారు నాకు ఒక సంవత్సరం తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత నాకు జీతం పెరగలేదు, వాళ్ళు ఏం కమిట్మెంట్ ఇచ్చారు ఇంటర్వ్యూ టైంలో 20% పెంచుతాము 30% పెంచుతాము అన్నారు, కానీ 10% 5% కూడా పెంచకుండా నువ్వు అసలు నార్మల్ క్యాండిడేట్వి, నువ్వు ఒకవేళ డిమాండ్ చేస్తే నీ చోట్ల ఇంకొకరు వచ్చేసి జాబ్ చేసుకుంటారు, నిన్ను తీసేస్తాము అని చెప్పేసి భయపెడతారు. అంటే ఆ టైంలో ఆయన ఏం చేయాలి, నాకు వేరే ఆఫర్స్ లేవు కాబట్టి నోరు మూసుకొని అక్కడ కంటిన్యూ అవ్వాలి. సో కాబట్టి నేనేం చెప్తానంటే మీలో అసలు ఏం చూస్తున్నారు వాళ్ళు, ఫస్ట్ మీరు దాన్ని ఒక బుక్లో లేదా పేపర్లో రాసుకోండి. అది ఏం చూస్తున్నారు, ఎందుకంటే హెచ్ఆర్ చెప్తారు నువ్వు ఇది చేయగలుగుతావా, అది చేయలేవు కదా, నువ్వు ఓన్లీ అకౌంటెంట్వి, నువ్వు ఓన్లీ అడ్మిన్ డిపార్ట్మెంట్కి చెందిన వాడివి, సో నీకు లిమిటెడ్ రోల్ ఉంది, నీకు అంత శాలరీ ఉండదు. మార్కెటింగ్ అంటే అతను సేల్స్ చేస్తారు, సో కాబట్టి జీతము సేల్స్ కమిషన్ రెండూ ఉంటాయి, కానీ మీకు ఇవ్వరు కదా అని చెప్తారు. నేను ఒకటే మాట చెప్తాను, మీరు తీసుకుంటున్న జీతం మాత్రం ఒకటే, కానీ మీరు పని చేస్తుంది కనీసం నలుగురి చేయాల్సిన పని ఒక ప్రైవేట్ కంపెనీలో అందరూ ఎంప్లాయ్ చేస్తున్నారు, ఒక్కరు అని కాదు. సో మీరు ఆ నలుగురు పని ఏదైతే చేస్తున్నారో మీకు అవసరం ఉంటే చేయండి, అది కూడా లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తారు. నేనేమంటానంటే యూ నీడ్ సర్టన్ ఫిక్స్డ్ కాస్ట్ లాంటి ఒక సాఫ్ట్ స్కిల్స్ కావాలి. మీరు ఈరోజు ఎంతైతే అప్డేట్ అవుతారో, ఎంతైతే ట్రైన్ అవుతారో, ఎంతైతే నాలెడ్జ్ పెంచుకుంటారో దానివల్లనే మీ వాల్యూ అనేది మీ సొసైటీలో, మీ కంపెనీలో, మీ సర్కిల్లో, మీ ఫ్యామిలీలో అన్ని చోట్లలో పెరుగుతుందండి. సో నేను ఒకటే మాట చెప్తాను, యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ నేను ఏది నేర్చుకుంటే నాకు జీతం పెరుగుతుంది, నాకు ఈ విషయంలో కాస్తంత కన్ఫ్యూజన్ ఉంది, ఐఎమ్ స్టాండింగ్ అట్ అ క్రాస్ రోడ్, నాకు ఈ క్రాస్ రోడ్లో నాకు చెప్పండి ఏ దారిన వెళ్తే నేను సక్సెస్ఫుల్ అవుతాను. దీనికోసం నేను ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాను. ఇది ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉండబోతుంది. నన్ను అడగండి, నేను డీటెయిల్స్ మాత్రం ఇస్తున్నాను. అండ్ ఇందులో మీరు ఎలా ఒక స్మార్ట్ ఎంప్లాయీగా తయారవుతారో, నెక్స్ట్ లెవెల్కి 10% కాదు కనీసం 25% శాలరీ లాంటిది మీకు ఆఫర్స్ వస్తాయి. అది నేను ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. కమ్ అండ్ జాయిన్. అంటే ఎలా సార్, ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఈ వీడియో నచ్చి మరి నిజంగానే నేను ఈ క్లాస్కి అటెండ్ అయితే నా జీతం పెరుగుతుందా అనే వారికి మీరేం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినందుకు నేను మీకు అలా తయారు చేయడానికి నేను కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టే. సో హియర్ ప్రతి పర్సన్కి ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది, అది వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఒక వజ్రానికి తెలియదు దాని విలువ ఏంటో. సో ఆ వజ్రం గురించి వాల్యూ తీయాలి అంటే కరెక్ట్గా అలాంటి ఎక్స్పర్ట్ దొరకాలి. సో అలాంటి ఎక్స్పర్ట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది దాని వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎలా క్రియేట్ చేయాలి. సో నేనేం చెప్తున్నానంటే మీరు 10th చదువుకున్నారా, మీరు గ్రాడ్యుయేటా, మధ్యలో నుంచి వదిలేసారా, అది కాదు కన్సర్న్. ఇక్కడ కన్సర్న్ ఏంటంటే మీరు ఎంత టాక్లింగ్ పొజిషన్లో ఉండబోతున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజిక్ రోల్ మీరు తీసుకోబోతున్నారు అన్నది ఫస్ట్ మీతో కలిసేసి మీ వీక్నెసెస్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, అండ్ మీరు ఏది చేయగలుగుతారు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అన్నది ఒక్కొక్కరితో కూర్చొని ఒక్కొక్కరితో నేను మాట్లాడితే కానీ నేను కస్టమైజ్ సొల్యూషన్స్ నేను ప్రొవైడ్ చేయలేనప్పటిదాకా. ఎందుకంటే ప్రతి పర్సన్ ఈజ్ యూనిక్ ఇన్ నేచర్. ఒక ఇద్దరు పర్సన్ పక్కన కూర్చొని ఉంటే వాళ్ళిద్దరు సమానం కాదు. సో వాళ్ళ టాలెంట్ వేరు, వాళ్ళ పుట్టుక వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు. సో కాబట్టి మీ అవసరాలు కూడా వేరుగుంటాయి, కానీ అందరికీ అవసరం ఒకటే, అదేంటి, డబ్బు. సో డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కువ ఎలా సంపాదించాలి, మంచి పెట్టుబడి ఎలా చేసుకోవాలి, మన జీవితాన్ని హ్యాపీగా ఎలా మార్చుకోవాలి. సో దీనికోసమే మనము ఒక పర్సనల్ స్క్రీనింగ్ పెట్టబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మీ దగ్గర ఒకవేళ ఆన్లైన్లో టైం ఉందా నాతో మాట్లాడడానికి, ఎస్ కమ్ ఆన్లైన్, అదర్వైజ్ ఆఫ్లైన్ కూడా నాతో వచ్చి కలవచ్చు. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నా పర్సనల్ నంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలా 25% శాలరీ ఎక్కువగా తెచ్చుకోవాలో అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని నేను పంపిస్తాను. అక్కడ నుంచి మీకు రిజల్ట్ అనేది రావడం మొదలవుతుంది. యూ విల్ సీ అ మ్యాజిక్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. లిటరల్గా కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. డెఫినెట్గా సార్, చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనుకుంటున్నాను. బికాస్ ప్రెసెంట్ చాలా మంది కూడా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ జీతం ఎంత అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళందరూ కూడా
ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.